రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు రాత్రి ఏం అవ్వలేదు బ్రో. మేము బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తే ఏమైందంటే కొద్దిసేపు ఫోన్ మాట్లాడాను, 1 అవర్ ఫోన్ మాట్లాడి నేను ఇట్లా ఆపోజిట్గా వస్తుంటే మెట్లు దిగుతుంటే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంటే ఇంటికి వచ్చని నార్మల్గా అనుకున్నాను. కానీ వచ్చేవరకు చూసేవరకు ఎదురుగా తను ఇలా న్యూడ్గా వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ కొట్టింది, ఆ డోర్ రాలేదు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటే తను లోపలికి వెళ్ళింది అన్నట్టు డైరెక్ట్. లోపలికి వెళ్ళగానే నేను స్టేయింగ్ సైడ్ అని చెప్పేసి హెల్ప్ మీ అని అంటుంది. స్టేయింగ్ సైడ్ అని చెప్పేసి చెప్పాను. అని అంటే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్ ఒకతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఆయన భయపడి ఏం చేసిండు, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకోనగానే ఆమె బయటకు వచ్చిందంట. ఆమె బయటికి రాగానే అక్కడ నేను ఆ గేట్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూడ్గా ఉంది కదా తను అని చెప్పేసి నేను ఆ గేట్ క్లోజ్ చేశాను. లోపలనే ఉండండి అంటే ఆమె వినట్లేదు. నాకేమైంది, అంత నైట్ 2:30 అవుతుంది. నైట్ ఆమె ఏం చెప్పలేదు. ఆమె హెల్ప్ మీ అంటుంది తప్ప కానీ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు. అటు సైడ్ నుంచి ఆ గేట్ తీసింది. నేను గేట్ పెట్టాను. గేట్ తీసుకొని ఇక నాకు భయం అయింది. నేను కూడా చెప్తినట్లేదు ఆమె. ఏమన్నా ఇప్పుడు నార్మల్గా ఆమె ప్రొటెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. లోపలనే ఉండని చెప్పన్నా ఆమె వినట్లేదు. అటు లోపలికైనా వెళ్ళొచ్చు, అటు ఎటు వెళ్ళలేదు. తను ఆ గేట్ తీసే వరకు నాకు భయం అయింది. నేను వెళ్ళిన అటు సైడ్ రన్ మీరు పరిగెత్తుకుంటే అక్కడ దాకా వెళ్ళాను. నేను అటు సైడ్ స్ట్రైట్గా రోడ్కి వెళ్ళాను, తను పార్క్ సైడ్ వెళ్ళింది. అంతేగా గుళ్ళకి వెళ్ళిందా నేను అటు సైడ్ వెళ్ళినాక మనకు అవపడదు అక్క. ఇటు సైడ్ నుంచి ఏంటిది అని చెప్పేసి మనకు అవపడదు. అటు సైడ్ స్ట్రైట్కి వెళ్తే తను అటు సైడ్ వెళ్ళింది. అంతే. ఇక దాని తర్వాత ఇక మేము నార్మల్గా వచ్చేసినాం, మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. అక్కడ కార్నర్ దగ్గరనే ఉన్నాం చాలాసేపు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు రాత్రి ఏం అవ్వలేదు బ్రో. మేము బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తే ఏమైందంటే కొద్దిసేపు ఫోన్ మాట్లాడాను, 1 అవర్ ఫోన్ మాట్లాడి నేను ఇట్లా ఆపోజిట్గా వస్తుంటే మెట్లు దిగుతుంటే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంటే ఇంటికి వచ్చని నార్మల్గా అనుకున్నాను. కానీ వచ్చేవరకు చూసేవరకు ఎదురుగా తను ఇలా న్యూడ్గా వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ కొట్టింది, ఆ డోర్ రాలేదు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటే తను లోపలికి వెళ్ళింది అన్నట్టు డైరెక్ట్. లోపలికి వెళ్ళగానే నేను స్టేయింగ్ సైడ్ అని చెప్పేసి హెల్ప్ మీ అని అంటుంది. స్టేయింగ్ సైడ్ అని చెప్పేసి చెప్పాను. అని అంటే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్ ఒకతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఆయన భయపడి ఏం చేసిండు, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకోనగానే ఆమె బయటకు వచ్చిందంట. ఆమె బయటికి రాగానే అక్కడ నేను ఆ గేట్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూడ్గా ఉంది కదా తను అని చెప్పేసి నేను ఆ గేట్ క్లోజ్ చేశాను. లోపలనే ఉండండి అంటే ఆమె వినట్లేదు. నాకేమైంది, అంత నైట్ 2:30 అవుతుంది. నైట్ ఆమె ఏం చెప్పలేదు. ఆమె హెల్ప్ మీ అంటుంది తప్ప కానీ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు. అటు సైడ్ నుంచి ఆ గేట్ తీసింది. నేను గేట్ పెట్టాను. గేట్ తీసుకొని ఇక నాకు భయం అయింది. నేను కూడా చెప్తినట్లేదు ఆమె. ఏమన్నా ఇప్పుడు నార్మల్గా ఆమె ప్రొటెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. లోపలనే ఉండని చెప్పన్నా ఆమె వినట్లేదు. అటు లోపలికైనా వెళ్ళొచ్చు, అటు ఎటు వెళ్ళలేదు. తను ఆ గేట్ తీసే వరకు నాకు భయం అయింది. నేను వెళ్ళిన అటు సైడ్ రన్ మీరు పరిగెత్తుకుంటే అక్కడ దాకా వెళ్ళాను. నేను అటు సైడ్ స్ట్రైట్గా రోడ్కి వెళ్ళాను, తను పార్క్ సైడ్ వెళ్ళింది. అంతేగా గుళ్ళకి వెళ్ళిందా నేను అటు సైడ్ వెళ్ళినాక మనకు అవపడదు అక్క. ఇటు సైడ్ నుంచి ఏంటిది అని చెప్పేసి మనకు అవపడదు. అటు సైడ్ స్ట్రైట్కి వెళ్తే తను అటు సైడ్ వెళ్ళింది. అంతే. ఇక దాని తర్వాత ఇక మేము నార్మల్గా వచ్చేసినాం, మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. అక్కడ కార్నర్ దగ్గరనే ఉన్నాం చాలాసేపు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పు. ఆ రోజు రాత్రి ఏం అవ్వలేదు బ్రో. మేము బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తే ఏమైందంటే కొద్దిసేపు ఫోన్ మాట్లాడాను, 1 అవర్ ఫోన్ మాట్లాడి నేను ఇట్లా ఆపోజిట్గా వస్తుంటే మెట్లు దిగుతుంటే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంటే ఇంటికి వచ్చని నార్మల్గా అనుకున్నాను. కానీ వచ్చేవరకు చూసేవరకు ఎదురుగా తను ఇలా న్యూడ్గా వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ కొట్టింది, ఆ డోర్ రాలేదు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటే తను లోపలికి వెళ్ళింది అన్నట్టు డైరెక్ట్. లోపలికి వెళ్ళగానే నేను స్టేయింగ్ సైడ్ అని చెప్పేసి హెల్ప్ మీ అని అంటుంది. స్టేయింగ్ సైడ్ అని చెప్పేసి చెప్పాను. అని అంటే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్ ఒకతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఆయన భయపడి ఏం చేసిండు, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకోనగానే ఆమె బయటకు వచ్చిందంట. ఆమె బయటికి రాగానే అక్కడ నేను ఆ గేట్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూడ్గా ఉంది కదా తను అని చెప్పేసి నేను ఆ గేట్ క్లోజ్ చేశాను. లోపలనే ఉండండి అంటే ఆమె వినట్లేదు. నాకేమైంది, అంత నైట్ 2:30 అవుతుంది. నైట్ ఆమె ఏం చెప్పలేదు. ఆమె హెల్ప్ మీ అంటుంది తప్ప కానీ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు. అటు సైడ్ నుంచి ఆ గేట్ తీసింది. నేను గేట్ పెట్టాను. గేట్ తీసుకొని ఇక నాకు భయం అయింది. నేను కూడా చెప్తినట్లేదు ఆమె.
ఏమన్నా ఇప్పుడు నార్మల్గా ఆమె ప్రొటెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. లోపలనే ఉండని చెప్పన్నా ఆమె వినట్లేదు. అటు లోపలికైనా వెళ్ళొచ్చు. అటు వెళ్ళలే, ఎటు వెళ్ళలేదు. తను ఆ గేట్ తీసే వరకు నాకు భయమైంది. నేను వెళ్ళాను. అటు సైడ్ తను. మీరు పరిగెత్తుకుంటే అక్కడ దాకా వెళ్ళినాక నేను అక్కడ దాకా వెళ్ళాను. నేను అటు సైడ్ స్ట్రైట్గా రోడ్కి వెళ్ళాను. తను పార్క్ సైడ్ వెళ్ళింది. అంతే ఇక. గుళ్ళకి వెళ్ళిందా నేను అటు సైడ్ వెళ్ళినాక మనకు అవపడదు అక్క. ఇటు సైడ్ నుంచి ఏంటిది అని చెప్పేసి మనకు అవపడదు. అటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళాను. స్ట్రైట్కి వెళ్తే తను అటు సైడ్ వెళ్ళింది. అంతే ఇక. దాని తర్వాత ఇక మేము నార్మల్గా వచ్చేసినాం. మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. అక్కడ కార్నర్ దగ్గరనే ఉన్నాం చాలాసేపు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆ రోజు రాత్రి ఏం అవ్వలేదు బ్రో. మేము బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే ఏమైందంటే కొద్దిసేపు ఫోన్ మాట్లాడాను. 1 hour ఫోన్ మాట్లాడి నేను ఇట్లా ఆపోజిట్గా వస్తున్నాను. వస్తుంటే మెట్లు దిగుతుంటే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంది ఏంటిదో వచ్చని నార్మల్గా అనుకున్నాను. కానీ వచ్చేవరకు చూసేవరకు ఎదురుగా తను ఇలా న్యూడ్గా వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ కొట్టింది. ఆ డోర్ రాలేదు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటే తను లోపలికి వెళ్ళింది అన్నట్టు డైరెక్ట్. లోపలికి వెళ్ళగానే నేను స్టే ఇన్ సైడ్ అని చెప్పేసి హెల్ప్ మీ అని అంటుంది. స్టే ఇన్ సైడ్ అని చెప్పేసి చెప్పాను. అని అంటే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్ ఒకతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఆయన భయపడి ఏం చేసిండు, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకున్నాడు. లాక్ వేసుకోగానే ఆమె బయటకు వచ్చిందంట. ఆమె బయటికి రాగానే అక్కడ నేను ఆ గేట్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూడ్గా ఉంది కదా తను అని చెప్పేసి నేను ఆ గేట్ క్లోజ్ చేశాను. లోపలనే ఉండండి అంటే ఆమె వినట్లేదు. నాకేమైంది, అంత నైట్ 2:30 అవుతుంది. నైట్ ఆమె ఏం చెప్పలేదు. ఆమె హెల్ప్ మీ అంటుంది తప్ప కానీ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు. అటు సైడ్ నుంచి ఆ గేట్ తీసింది. నేను గేట్ పెట్టాను. గేట్ తీసుకొని ఇక నాకు భయం అయింది. నేను కూడా చెప్తినట్లేదు ఆమె. ఏమన్నా ఇప్పుడు నార్మల్గా ఆమె ప్రొటెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. లోపలనే ఉండని చెప్పన్నా ఆమె వినట్లేదు. అటు లోపలికైనా వెళ్ళొచ్చు. అటు వెళ్ళలే, ఎటు వెళ్ళలేదు. తను ఆ గేట్ తీసే వరకు నాకు భయమైంది. నేను వెళ్ళాను. అటు సైడ్ తను. మీరు పరిగెత్తుకుంటే అక్కడ దాకా వెళ్ళినాక నేను అక్కడ దాకా వెళ్ళాను. నేను అటు సైడ్ స్ట్రైట్గా రోడ్కి వెళ్ళాను. తను పార్క్ సైడ్ వెళ్ళింది. అంతే ఇక. గుళ్ళకి వెళ్ళిందా నేను అటు సైడ్ వెళ్ళినాక మనకు అవపడదు అక్క. ఇటు సైడ్ నుంచి ఏంటిది అని చెప్పేసి మనకు అవపడదు. అటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళాను. స్ట్రైట్కి వెళ్తే తను అటు సైడ్ వెళ్ళింది. అంతే ఇక. దాని తర్వాత ఇక మేము నార్మల్గా వచ్చేసినాం. మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. అక్కడ కార్నర్ దగ్గరనే ఉన్నాం చాలాసేపు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆ రోజు రాత్రి ఏం అవ్వలేదు బ్రో. మేము బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే ఏమైందంటే కొద్దిసేపు ఫోన్ మాట్లాడాను. 1 hour ఫోన్ మాట్లాడి నేను ఇట్లా ఆపోజిట్గా వస్తున్నాను. వస్తుంటే మెట్లు దిగుతుంటే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంది ఏంటిదో వచ్చని నార్మల్గా అనుకున్నాను. కానీ వచ్చేవరకు చూసేవరకు ఎదురుగా తను ఇలా న్యూడ్గా వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ కొట్టింది. ఆ డోర్ రాలేదు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటే తను లోపలికి వెళ్ళింది అన్నట్టు డైరెక్ట్. లోపలికి వెళ్ళగానే నేను స్టే ఇన్ సైడ్ అని చెప్పేసి హెల్ప్ మీ అని అంటుంది. స్టే ఇన్ సైడ్ అని చెప్పేసి చెప్పాను. అని అంటే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్ ఒకతను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఆయన భయపడి ఏం చేసిండు, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకున్నాడు. లాక్ వేసుకోగానే ఆమె బయటకు వచ్చిందంట. ఆమె బయటికి రాగానే అక్కడ నేను ఆ గేట్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూడ్గా ఉంది కదా తను అని చెప్పేసి నేను ఆ గేట్ క్లోజ్ చేశాను. లోపలనే ఉండండి అంటే ఆమె వినట్లేదు. నాకేమైంది, అంత నైట్ 2:30 అవుతుంది. నైట్ ఆమె ఏం చెప్పలేదు. ఆమె హెల్ప్ మీ అంటుంది తప్ప కానీ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు. అటు సైడ్ నుంచి ఆ గేట్ తీసింది. నేను గేట్ పెట్టాను. గేట్ తీసుకొని ఇక నాకు భయం అయింది. నేను కూడా చెప్తినట్లేదు ఆమె. ఏమన్నా ఇప్పుడు నార్మల్గా ఆమె ప్రొటెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. లోపలనే ఉండని చెప్పన్నా ఆమె వినట్లేదు. అటు లోపలికైనా వెళ్ళొచ్చు. అటు వెళ్ళలే, ఎటు వెళ్ళలేదు. తను ఆ గేట్ తీసే వరకు నాకు భయమైంది. నేను వెళ్ళాను. అటు సైడ్ తను. మీరు పరిగెత్తుకుంటే అక్కడ దాకా వెళ్ళినాక నేను అక్కడ దాకా వెళ్ళాను. నేను అటు సైడ్ స్ట్రైట్గా రోడ్కి వెళ్ళాను. తను పార్క్ సైడ్ వెళ్ళింది. అంతే ఇక. గుళ్ళకి వెళ్ళిందా నేను అటు సైడ్ వెళ్ళినాక మనకు అవపడదు అక్క. ఇటు సైడ్ నుంచి ఏంటిది అని చెప్పేసి మనకు అవపడదు. అటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళాను. స్ట్రైట్కి వెళ్తే తను అటు సైడ్ వెళ్ళింది. అంతే ఇక. దాని తర్వాత ఇక మేము నార్మల్గా వచ్చేసినాం. మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. అక్కడ కార్నర్ దగ్గరనే ఉన్నాం చాలాసేపు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆ రోజు రాత్రి ఏం అవ్వలేదు బ్రో. మేము బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే ఏమైందంటే కొద్దిసేపు ఫోన్ మాట్లాడాను. 1 hour ఫోన్ మాట్లాడి నేను ఇట్లా ఆపోజిట్గా వస్తున్నాను. వస్తుంటే మెట్లు దిగుతుంటే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంది ఏంటిదో వచ్చని నార్మల్గా అనుకున్నాను. కానీ వచ్చేవరకు చూసేవరకు ఎదురుగా తను ఇలా న్యూడ్గా వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ కొట్టింది. ఆ డోర్ రాలేదు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటే తను లోపలికి వెళ్ళింది అన్నట్టు డైరెక్ట్. లోపలికి వెళ్ళగానే నేను స్టే ఇన్ సైడ్ అని చెప్పేసి హెల్ప్ మీ అని అంటుంది. స్టే ఇన్ సైడ్ అని చెప్పేసి చెప్పాను.
అని అంటే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్ ఒకతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఆయన ఆయన భయపడి ఏం చేసిండు, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకున్నాడు. లాక్ వేసుకోగానే ఆమె బయటకు వచ్చిందంట. ఆమె బయటికి రాగానే అక్కడ నేను ఆ గేట్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూడ్గా ఉంది కదా తను అని చెప్పేసి నేను ఆ గేట్ క్లోజ్ చేశాను. లోపలనే ఉండండి అంటే ఆమె వినట్లేదు. నాకేమైంది, అంత నైట్ 2:30 అవుతుంది. నైట్ ఆమె ఏం చెప్పలేదు. ఆమె హెల్ప్ మీ అంటుంది తప్ప కానీ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు. అటు సైడ్ నుంచి ఆ గేట్ తీసింది. నేను గేట్ పెట్టాను. గేట్ తీసుకొని ఇక నాకు భయం అయింది. నేను కూడా చెప్తినట్లేదు ఆమె. ఏమన్నా ఇప్పుడు నార్మల్గా ఆమె ప్రొటెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. లోపలనే ఉండని చెప్పానా ఆమె వినట్లేదు. అటు లోపలికైనా వెళ్ళొచ్చు. అటు వెళ్ళలే, ఎటు వెళ్ళలేదు. తను ఆ గేట్ తీసే వరకు నాకు భయమైంది. నేను వెళ్ళిన అటు సైడ్ రన్ మీరు పరిగెత్తుకుంటే అక్కడ దాకా వెళ్ళినాక నేను అక్కడ దాకా వెళ్ళాను. నేను అటు సైడ్ స్ట్రైట్గా రోడ్కి వెళ్ళాను. తను పార్క్ సైడ్ వెళ్ళింది. అంతేగా గుళ్ళకి వెళ్ళిందా నేను అటు సైడ్ వెళ్ళినాక మనకు అవపడదు అక్క. ఇటు సైడ్ నుంచి ఏంటిది అని చెప్పేసి మనకు అవపడదు. అటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళాను. స్ట్రైట్కి వెళ్తే తను అటు సైడ్ వెళ్ళింది. అంతే ఇక దాని తర్వాత ఇక మేము నార్మల్గా వచ్చేసినాం. మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. అక్కడ కార్నర్ దగ్గరనే ఉన్నాం చాలాసేపు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు రాత్రి ఏం అవ్వలేదు బ్రో. మేము బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళాను. బయటికి వెళ్తే ఏమైందంటే కొద్దిసేపు ఫోన్ మాట్లాడాను. 1 hour ఫోన్ మాట్లాడి నేను ఇట్లా ఆపోజిట్గా వస్తున్నాను. వస్తుంటే మెట్లు దిగుతుంటే సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ వస్తుంది ఏంటిదో వచ్చని నార్మల్గా అనుకున్నాను. కానీ వచ్చేవరకు చూసేవరకు ఎదురుగా తను ఇలా న్యూడ్గా వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డోర్ దగ్గరికి వెళ్తే ఆ డోర్ కొట్టింది. ఆ డోర్ రాలేదు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంది అన్నట్టు. ఈ డోర్ ఓపెన్ చేసి ఉంటే తను లోపలికి వెళ్ళింది అన్నట్టు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళగానే నేను స్టే ఇన్ సైడ్ అని చెప్పేసి హెల్ప్ మీ అని అంటుంది. స్టే ఇన్ సైడ్ అని చెప్పేసి చెప్పాను. అని అంటే ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ మా ఫ్రెండ్ ఒకతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ నైట్ షిఫ్ట్ చేసుకుంటున్నాడు. ఆయన భయపడి ఏం చేసిండు, ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళి లాక్ వేసుకున్నాడు. లాక్ వేసుకోగానే ఆమె బయటకు వచ్చిందంట. ఆమె బయటికి రాగానే అక్కడ నేను ఆ గేట్ క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే న్యూడ్గా ఉంది కదా తను అని చెప్పేసి నేను ఆ గేట్ క్లోజ్ చేశాను. లోపలనే ఉండండి అంటే ఆమె వినట్లేదు. నాకేమైంది, అంత నైట్ 2:30 అవుతుంది. నైట్ ఆమె ఏం చెప్పలేదు. ఆమె హెల్ప్ మీ అంటుంది తప్ప కానీ ఏం జరిగిందో ఏం చెప్పట్లేదు. అటు సైడ్ నుంచి ఆ గేట్ తీసింది. నేను గేట్ పెట్టాను. గేట్ తీసుకొని ఇక నాకు భయం అయింది. నేను కూడా చెప్తినట్లేదు ఆమె. ఏమన్నా ఇప్పుడు నార్మల్గా ఆమె ప్రొటెక్ట్ చేయాలని మేము అనుకున్నాం. లోపలనే ఉండని చెప్పానా ఆమె వినట్లేదు. అటు లోపలికైనా వెళ్ళొచ్చు. అటు వెళ్ళలే, ఎటు వెళ్ళలేదు. తను ఆ గేట్ తీసే వరకు నాకు భయమైంది. నేను వెళ్ళిన అటు సైడ్ రన్ మీరు పరిగెత్తుకుంటే అక్కడ దాకా వెళ్ళినాక నేను అక్కడ దాకా వెళ్ళాను. నేను అటు సైడ్ స్ట్రైట్గా రోడ్కి వెళ్ళాను. తను పార్క్ సైడ్ వెళ్ళింది. అంతేగా గుళ్ళకి వెళ్ళిందా నేను అటు సైడ్ వెళ్ళినాక మనకు అవపడదు అక్క. ఇటు సైడ్ నుంచి ఏంటిది అని చెప్పేసి మనకు అవపడదు. అటు సైడ్ స్ట్రైట్కి వెళ్ళాను. స్ట్రైట్కి వెళ్తే తను అటు సైడ్ వెళ్ళింది. అంతే ఇక దాని తర్వాత ఇక మేము నార్మల్గా వచ్చేసినాం. మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. అక్కడ కార్నర్ దగ్గరనే ఉన్నాం చాలాసేపు.